మీరు 80,000 శాలరీ కింద వస్తున్నారా? అయితే మీ శాలరీని స్మార్ట్గా ఎలా బడ్జెట్ చేయాలో చెప్తా. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. 50-20-20-10 రూల్ అంటే 50% మీ నీడ్స్ కోసం, 20% మీ ఇన్వెస్ట్మెంట్స్, 20% ఎమర్జెన్సీ ఫండ్, 10% వాంట్స్ అంటే 50% నీడ్స్. హౌస్ రెంట్ 16,000, గ్రాసరీస్ 8,000, యూటిలిటీ బిల్స్ 4,500, ట్రాన్స్పోర్ట్ 4,000, హెల్త్ అండ్ మెడిసిన్స్ 2,500, అదర్ ఎక్స్పెన్సెస్ కోసం 5,000. ఇక టోటల్ 40,000 కంప్లీట్ అయింది. 20% ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇది మీ రిటైర్మెంట్ ఫండ్ అండ్ మీ పిల్లల పై చదువుల కోసం. ప్రతి నెల ఎస్ఐపి 10,000 ఇన్వెస్ట్ చేయాలి. టర్మ్ ఇన్సూరెన్స్ 3,000 అంటే ఇక్కడ సుమారు 13,000 టోటల్ అయింది. రిమైనింగ్ 3,000 హెల్త్ ఇన్సూరెన్స్ కోసం స్పెండ్ చేయాలి. బెటర్ ఫ్యామిలీ ఫ్లోట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఫ్యామిలీ మొత్తానికి కవర్ అయింది. అది కూడా సుమారు 3 నుంచి 4 వరకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అయింది. మీ 20% శాలరీలో 60,000 ఇది క్యాష్ లిక్విడిటీ కోసం. పేరులోనే ఉంది ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏదైనా అసాధారణంగా జరిగితే ఆ ఖర్చులు భరించడానికి. చాలామంది 6 months సరిపోద్ది అంటారు, కానీ కరోనా లాంటివి చూసిన తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేనేమంటానంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది 6 months సరిపోదు. మినిమం 1 to 2 years అని ఉంచుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఒక్క హాస్పిటల్ బిల్ మీ చాలా సంవత్సరాల సేవింగ్స్ని తినేస్తుంది. సో ఆలోచించండి. రిమైనింగ్ 10% అంటే ఫ్యామిలీతో రెస్టారెంట్కి 3,500, షాపింగ్కి 3,000, చారిటీకి 1,000, హాబీస్కి 500. మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని ట్రాక్ చేసుకోవచ్చు. మీరు డబ్బు వెనకాల పరిగెత్తకల్లా మీరు ఎంత ఖర్చు పెట్టాలో అనేది మీ కంట్రోల్లోనే ఉంటుంది. సో హ్యావ్ అ బెటర్ ఫినాన్షియల్ ప్లాన్. కామెంట్లో మీ శాలరీ ఎంతో కామెంట్ చేయండి. నేను మీ శాలరీ బట్టి కంప్లీట్ వీడియో ఎలా బడ్జెటింగ్ చేయాలో వీడియో చేస్తాను.